మహానంది యాగంటి క్షేత్రాలలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నంద్యాల జిల్లాలోని మహానంది యాగంటి క్షేత్రాలలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని తెల్లవారుజాము నుంచి దర్శించుకుని దీపాలు వెలిగించారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి లింగోద్భవ పూజలు నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి స్వామివారి ఉత్సవ మూర్తులను వృషభ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మహానంది క్షేత్రంలో సోమవారం ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, కేసీ కెనాల్ ప్రాజెక్టు చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి పాల్గొని బల ప్రదర్శన పోటీలు ప్రారంభించనున్నారు. బనగానపల్లి మండలం యాగంటి క్షేత్రంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి నుంచి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు, భక్తులకు ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. యాగంటిలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన వసతులు ఏర్పాటు చేశారు. భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని నిన్ననే యొక్క ఆంధ్ర రాష్ట్రము ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి చెంది ఈ యొక్క యాగంటి ఉమామహేశ్వర స్వామి ఇక్కడ చేపడుతున్నటువంటి ప్రతి అభివృద్ధి పని ఎక్కడ ఆటంకాలు లేకుండా ప్రతిదీ జరగాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. గత సంవత్సరం కంటే రోజు రోజుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి మౌలీశ్వర్ రెడ్డికి చైర్మన్కి కానీ, ఈఓ గారికి కానీ, ఆలయ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా వారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, శుభాభినందనలు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కానీ ఏ చిన్న లోటుపాట్లు కూడా రాకూడదని అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాము. పోలీస్ సిబ్బందికి ఇచ్చాము. గతంలో మాదిరిగా ఈసారి పార్కింగ్ ఇబ్బంది ఉందని చెప్పి రాత్రింబగళ్ళు కష్టపడి దాదాపుగా 7 ఎకరాలకు పైగా ఇప్పటికే క్లీన్ చేసి ఆ 7 ఎకరాలను కూడా కనీసం 10 రోజుల లోపలనే, కేవలం 10 రోజుల లోపల ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసినటువంటి అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.